భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా ద్వితీయ మహాసభలు డోన్ పట్టణంలో నెల 30-31 తేదీన నిర్వహించబడతా ఉన్నాయి. ఈ మహాసభల్లో వేలాది మంది విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా, కర్షకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ ర్యాలీ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ప్రజానీకానికి ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ మహాసభల్లో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం, నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి పంట గిట్టుబాటు ధర కానీ, నకిలీ విత్తనాల మీద కానీ, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పనులలో జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ ఈరోజు అనేక సమస్యల మీద ఈ మహాసభల వేదికగా చర్చించబోతూ ఉన్నాం. ఈ మహాసభలని జిల్లా ప్రజానికి కూడా ఈరోజు విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెల జూన్ 30 తేదీన 11 గంటలకు డోన్ పట్టణంలో మహా ప్రజా ప్రదర్శన నిర్వహించబోతూ ఉన్నాం. ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రామకృష్ణ గారు, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి కమిటీ ముప్పాల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య గారు, జగదీష్ గారు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు రామాంజన్ గారు, లెనిన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఈ మహాసభల్లో అతిథులుగా హాజరవుతూ ఉన్నారు. ఈ మహాసభలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లు కావాలని, అదేవిధంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సరైనటువంటి ఇరిగేషన్ అనేక ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు ఉన్నాయి. ఈరోజు కేవలం ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు నీళ్లు గేట్లను ఎత్తేసి గేట్లు నిండా పెద్ద అపర భగీరథుని మాదిరిగా మొత్తం ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ మేము ఒక్కటే ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. 2017 సంవత్సరం నుంచి అలగనూరు రిజర్వాయర్ కేవలం 500 మీటర్ల మట్టి కొట్టుకుపోయింది. ఆ మట్టి వేయడానికి 2017లో 5 కోట్ల రూపాయలు అయితే ఈరోజు 32 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపి కూడా సంవత్సర కాలం అయితే ఉంది. దీన్ని ఎందుకు పూర్తి చేయలేదని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ జిల్లా మంత్రులు కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జిల్లాలో భూముల్ని బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 2013 సంవత్సరం భూసేకరణ చట్ట ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇలాంటి అనేక ప్రజా సమస్యల మీద ఈ మహాసభలు వేదికగా చర్చించబోతా ఉన్నాం. ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. ముందుగా సిపిఐ భారతదేశంలో గ్రామీణ ప్రజలకు, రైతులకు అండగా నిలబడి 100 సంవత్సరాలు నిండుతూ ఉంది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజానీకానికి సిపిఐ శత వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రుడు రంగనాయకు చెప్పినట్లు ఈ నెల 30-31 డోన్లో జిల్లా మహాసభలు, ఆగస్టు 23 నుండి 25 వరకు ఒంగోలులో రాష్ట్ర మహాసభలు, సెప్టెంబర్ 21 నుండి 25 దాకా చండీగఢ్లో సిపిఐ జాతీయ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల ప్రత్యేకత సిపిఐ పార్టీ శత వార్షికోత్సవాల సంవత్సరం, మహాసభల సంవత్సరం ఒకేసారి రావటం దీని ప్రత్యేకత. డిసెంబర్ 26 రానున్న ఆ తేదీన ఖమ్మంలో యావత్ దేశవ్యాప్తంగా శత వార్షికోత్సవాల ముగింపు ఉత్సవాలు సభ ఖమ్మంలో జరుగుతాయి. దానికి ముందు 2 రోజులు డిసెంబరు 24-25 ప్రపంచ స్థాయి వివిధ దేశాల కమ్యూనిస్టు వర్కర్ల పార్టీల
2 రోజుల అంతర్జాతీయ సదస్సు మన విజయవాడలో జరగబోతూ ఉంది. దీనికి చైనా మొదలు రష్యాతో పాటు వియత్నాం, క్యూబా లాంటి, అమెరికా, గ్రేట్ బ్రిటన్ లాంటి పలు దేశాలలో పనిచేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు, వర్కర్ల పార్టీల నాయకులు కూడా ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ సిపిఐని బలోపేతం చేయడానికి తగు కార్యాచరణని సైద్ధాంతిక రాజకీయ ప్రణాళికని రూపొందించబోతున్నాం. ఇవాళ చూస్తున్నాం, కాంగ్రెస్ పోతే టీడీపీ, టీడీపీ పోతే కాంగ్రెస్. ఈ మధ్యకాలంలో టీడీపీ పోతే వైసీపీ, వైసీపీ పోతే టీడీపీ. ఈ 2 పార్టీల వ్యవస్థ కష్టాల్లో ఉన్న ప్రజలకు కానీ, మధ్యతరగతి వ్యాపారులకు కానీ, మేధావులకు కానీ, ఉన్నత విద్యావంతులకు కానీ, చివరికి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత స్థాయిలో ఉన్న సివిల్ సర్వెంట్స్ కూడా ప్రస్తుత రాజకీయాల్లో సరైన రక్షణ, వాళ్ళ ఉద్యోగ విధుల నిర్వహణకి తగిన స్వేచ్ఛ లేకుండా పోతుంది. ఢిల్లీలో మోడీ గారిని, అమిత్ షా గారిని మనం 11.5 ఏళ్ళుగా చూస్తున్నాం. చెప్పిన మాట చెప్పకుండా కళ్ళమల్లి మాటలతో 3వసారి ఎన్నికల్లో మోడీ గెలిచారు. ఒక్క మాట మనము మోడీని ప్రశ్నిస్తే రైతులకి రెట్టింపు ఆదాయం ఆ ఛాయల్లో లేదు. గిట్టుబాటు ధర చట్టం తెచ్చాం, 3 ఏళ్ళు అయిపోయింది, ఆ మాట లేదు. తాము గెలిస్తే పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పాడు 2015లో. ఆనాడు 410 గ్యాస్, 67, 68 పెట్రోలు, 53, 55 డీజిల్ ఉంది. కానీ ఈరోజు 900 పైచలకు మన పార్లమెంట్ ఎన్నికల కోసం 250 తగ్గించాడు. 900 పైచలకు వంట గ్యాస్, 110 రూపాయలు పెట్రోల్, 100 రూపాయలు డీజిల్. అంటే డీజిల్కి పెట్రోల్కి ఒకప్పుడు 30-40 రూపాయలు వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు 2 దగ్గర తీసుకుంటాం. ఈ దుర్మార్గము, ఈ తప్పిదాలు, ఈ మాట మార్పిడి, అబద్ధాలు మోడీ చేస్తున్నారు, అమిత్ షా చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఇవాళ ఉన్న గవర్నమెంట్ మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. మరి డబుల్ ఇంజిన్ సర్కార్లో స్మార్ట్ మీటర్లు పెడుతుంటే దాన్ని అనుకూలించాలో వ్యతిరేకించాలో? ప్రతిపక్షంలో చంద్రబాబు గారు వ్యతిరేకించారు. లోకేష్ అయితే స్మార్ట్ మీటర్లు పెడితే పనుకుంటున్నారు. ఇవాళ అదే అదానీ కంపెనీ ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ కొనసాగింది. ఒకవైపు విద్యుత్ ఛార్జీలు పెంచారు, 2 వైపు స్మార్ట్ మీటర్లు పెంచారు. మరి డబుల్ ఇంజిన్ సర్కారుకున్న నైతికత ఏమిటి? జనం ఓట్లేసి చంద్రబాబుని గెలిపించింది, చెప్పిన వాడు చూసే తప్పకుండా చేయమని కదా. ఇలా చేయకపోతే పర్యవసానం ఎలా ఉంటుంది? ఇంకా 4 ఏళ్ళు సమయం ఉందనుకోండి. కానీ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఉండేది పనిచేయాలి. కానీ వైసీపీ మోడీకే అండ, టీడీపీ మోడీకే అండ, పవన్ కళ్యాణ్ మోడీకే అండ. అంటే రాష్ట్రంలో ఉన్న
చట్టసభలో ప్రాతినిధ్యమన్న 3 పార్టీలు పోలింగ్కి బదిలీ చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రజల కలతలు, ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు ఎప్పుడు తెలుస్తాయి? అందువల్ల ఈ 2 పార్టీల వ్యవస్థ పోవాలి. ప్రజలకు అవసరమైన మరో ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉండాలి. అలాంటి ప్రత్యామ్నాయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ ఒక బాధ్యతాయుతమైన కార్మిక కర్షక పార్టీగా గత ప్రభుత్వ వైఫల్యాల మీద ఎలా పట్టాడేమో ఈ ప్రభుత్వ తప్పిదాలను కూడా ప్రజలకు చెప్పి ఈ 2 పార్టీల వెనుక ఉన్న రైతులు, శ్రామికులు, పట్టణ పేదలు ఎవరైతే ఉన్నారో వారందరినీ